ఒక పులి 2 పిల్లలతో గొల్లగూడెం ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ కు సమాచారం అందించిన గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని డ్రోన్ ద్వారా దర్యాప్తు చేపట్టిన ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ సత్యనారాయణ విచారణలో ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపిన ఫారెస్ట్ రేంజర్ ప్రజలు ఎవరైనా పెద్ద పులి ఉన్నట్లు గమనించి సమాచారం అందిస్తే తగు చర్యలు చేపడతామని తెలిపిన ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ పులి సంచారం లేదని ఎటువంటి కదలికలు లేవని ఎలాంటి పాదముద్రలు లేవని ప్రజలు పుకార్లు నమ్మవద్దని పులి సంచరించే అవకాశం లేదని సాధారణంగా బావురు పిల్లలు సంచరిస్తూ ఉంటాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అత్యాధునిక పరికరాలతో పులిని కనిపెట్టడం జరుగుతుందని పులిజాడ కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని తెలిపిన ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపిన ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ సత్యనారాయణ. సార్, ఇప్పుడు నూజివీడు పరిసర ప్రాంతాలలో తరచూ పెద్ద పులి వస్తుందనేటువంటి వదంతులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మనకి నూజివీడు మండలం ముక్కలపాడులో కూడా పులి సంచారం ఉందని కొంతమంది అయితే ప్రచారం చేస్తున్నారు. మీ సిబ్బంది కూడా పరిశీలించినట్టున్నారు. క్షేత్రస్థాయిలో మీరేం పరిశీలించారు? ఉన్నతాధికారులకి ఏ మేరకు నివేదిక అందించనున్నారు సార్? ఏం చెప్తారు అసలు స్పష్టంగా? సార్, నిన్న ఈ యొక్క ఏదైతే న్యూస్ వచ్చిందో మేము వీటి ఒకటో స్టాఫ్ని పంపించడం జరిగింది. నేను కూడా తూర్పు దిగువల దగ్గర సులువుగట్టి ఒక ఏరియా ఉంది మా ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి. ఆ కొండ దిగువ భాగాన రైతు పొలాల్లో ఇలాగ పులి సంచరిస్తుందని ఒక రైతు చిరుతపులి సంచరిస్తుందని ఒక రైతు చెప్పడం జరిగింది. దాని మీద మేము స్టాఫ్ ఇది శాస్త్రీయ ఆధారాలన్నీ మేము పరిశీలించాము. ఎక్కడా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. కానీ మా ఒక డౌట్ ఏంటంటే పిల్లి జాతికి సంబంధించిన జాతులు 3-4 ఉంటాయి. దాంట్లో బావురు పిల్లని, గంగం పిల్లని రకరకాల పిల్లలు ఉంటాయి. సంథింగ్ రైతు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు తప్ప అక్కడ ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లబ్ధి కాలేదు. అయినప్పుడు కూడా స్టాఫ్ గస్తీ పెట్టాము. నిరంతరం నిఘా జరుగుతుంది. ఎటువంటి ఫేక్ న్యూస్ కూడా పదవులు చేయొద్దు, రైతులు ఇబ్బంది పడతారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ హెచ్చరించి నేను గస్తీ చెప్పడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇటీవల కొద్ది కాలం క్రితం గన్నవరం నియోజకవర్గంలో పులి సంచారం అనేది కనిపించింది. అట్లాగే ఆగిరిపల్లి మండలంలో కూడా కొంతమంది మీరు అన్నట్లుగా అది బావురు పిల్లులా లేకపోతే పులి పిల్లలా అనేటువంటిది కూడా చెప్పడంతో మన సిబ్బంది కూడా ఒక వారం 10 రోజుల పాటు అక్కడ గస్తీ నిర్వహించడం జరిగింది. అసలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటారు? దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇది కొంతమంది ఆగతాయితనం కుర్రోళ్ళు ఫేస్బుక్లో వైరల్ కావాలని చేయడం జరుగుతుందండి. ఇది ఎటువంటి మనకైతే ఏరియాలో పులి అనేది జాడడం లేదు. అది కూడా ఆగిరిపల్లి వచ్చింది కూడా బావురు పిల్లి. ఆ పిల్లలు కూడా కనిపించింది. చిన్న చిన్న పిల్లలు మేము వైజాగ్ జూకు తరలించడం జరిగింది. అవన్నీ బావురు పిల్లలు పిల్లి జాతి సంబంధించి ఎటువంటి పులి అయితే లేదు. ఒకసారి మెట్ల పిల్ల మాకు చిరుతపులు వచ్చి అది ఉచ్చులో ఇరుకుని జరిగింది. అది మాత్రం వాస్తవం. తర్వాత ఎప్పటి నుంచి ఎటువంటి జాడ లేదు. ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే మేము రెడీగా సిబ్బందితో పెట్టుకున్నాము. దానికి సంబంధించిన ట్రాప్ కెమెరాస్ కానీ, పక్ మార్క్స్ కానీ సైంటిఫిక్ ఆధారాలతో హనుమాన్ అనే ప్రాజెక్టు మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేశారండి. ఆ ప్రాజెక్టులో భాగంగా మాకు వెహికల్స్ కానీ, జనం కానీ, సిబ్బంది కానీ ప్రత్యేకంగా ఉన్నారు. ప్రజలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు కూడా చర్యలు తీసుకుంటాం. సార్, ఒక మాట స్పష్టంగా చెప్పండి. సాధారణంగా నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నూజివీడు, ముసునూరు, చాటరాయి, ఆగిరిపల్లి మండలాల్లో పులి కానీ అలాంటి జంతుజాలం ఏదైనా సరే ఇక్కడ సంచరించే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఎంతవరకు లేదు. మనకి అడవి కనెక్ట్ అయ్యే కారిడార్ కూడా లేదు. మనకి ఇక్కడికి వచ్చే క్రమంలో చాలా గ్రామాలు, చాలా మండలాలు దాటుకుని రావాలి. ఈ క్రమంలో ఎక్కడో మనకు ట్రెస్డ్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చే న్యూస్ అన్ని వదంతులు కావాలని చేసేయండి. ఇటువంటి అలాంటి ఎవరైనా ట్రెస్డ్ అయితే మేము వాళ్ళని చర్య తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్.